మీరు ఎప్పుడైనా చిన్నవారిగా, అనుభవం లేనివారిగా అనిపించి, బహుశా మీరు ఒక సవాలును చూసి ఇది నా వల్ల కాదేమో అనుకున్న సందర్భం ఉండొచ్చు. ఈరోజు మనం చదివే భాగంలో ఇద్దరు యువకులను పరిచయం చేస్తారు. వారు కూడా ఇలానే అనిపించవచ్చు. ఒక బాల్య రాజు, మరొక సంకోచించే ప్రవక్త. వారి జీవితాలు ఒక అద్భుతమైన నిజాన్ని చూపిస్తాయి. దేవుడు తనను పూర్తిగా అనుసరించేందుకు సిద్ధంగా ఉన్న ఎవరినైనా, ఏ వయస్సులోనైనా ఉపయోగించగలడు. భాగంలోని అంశం చాలా శక్తివంతంగా ఉంది. మన వయస్సు లేదా అనుభవం ఎంతైనా, మనం దేవుని పిలుపుకు వినయపూర్వకంగా విధేయతతో స్పందిస్తే ఆయన మన ద్వారా గొప్ప మార్పును తీసుకురాగలడు. ఈ నిజం రాజు యోషియా మరియు ప్రవక్త యిర్మియా జీవితాల్లోని సమాంతర కథల ద్వారా మనకు తెలుస్తుంది. 8 ఏళ్ల వయసులో రాజుగా పట్టాభిషేకం చేయడాన్ని ఊహించండి. అదే యోషియాకు జరిగింది. కాని ఆ బాధ్యతతో భయపడిపోవడం బదులు ఆయన ఒక గొప్ప పని చేశాడని వచనం చెబుతోంది. తన తండ్రి దావీదు దేవుని వెతకడం ప్రారంభించాడు. 16 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక విప్లవం ప్రారంభించాడు. బైబిల్ ప్రకారం ఆయన ప్రభువు దృష్టిలో న్యాయమైన దాన్ని చేసి తన తండ్రి మార్గాన్ని పూర్తిగా అనుసరించాడు. దావీదు ఎంతమాత్రమును కుడికిగాని ఎడమకుగాని తొలగిపోలేడు. యోషియా సంస్కరణలు తీవ్రంగా సంపూర్ణం. అతను పై మార్పులు చేయలేదు. దేశమంతటా విగ్రహారాధనకు ప్రతి గుర్తును వ్యవస్థాపితంగా నాశనం చేశాడు. అతను పర్వతాలపై ఉన్న పుణ్యస్థలాలను కూల్చాడు, పవిత్ర రాళ్లను పగలగొట్టాడు. బేతేలు బలిపీఠం గురించి వందలాది సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనాన్ని కూడా నెరవేర్చాడు. ఈ యువరాజు అర్థం చేసుకున్నాడు, అర్ధంతరమైన చర్యలు సరిపోవు. నిజమైన సంస్కరణకు సంపూర్ణ నిబద్ధత అవసరం. అదే సమయంలో దేవుడు మరొక యువకుడైన యిర్మియాను పిలిచాడు. దేవుని పిలుపుకు యిర్మియా ప్రతిస్పందన పనికి తాను తగినవాడిని కాదనే భావన కలిగిన మనసును చూపిస్తుంది. అయ్యో ప్రభువా, నేను మాట్లాడటం తెలియదు, నేను చాలా చిన్నవాడిని. దేవుని సమాధానం ఆత్మవిశ్వాసాన్ని కలిగించి సవాలు చేస్తుంది. ఎప్పటికీ చాలా చిన్నవాడిని అనొద్దు. నేను నిన్ను పంపే ప్రతి ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నేను నీకు ఆజ్ఞాపించినదంతా చెప్పాలి. వాటికి భయపడవద్దు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను, నిన్ను రక్షిస్తాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు యువ నాయకుల సేవలు ఎలా కలిసిపోతాయో. యోషియా దేశాన్ని విగ్రహారాధన నుండి శుభ్రపరుస్తున్నప్పుడు యిర్మియా తన ప్రవక్త సేవను ప్రారంభిస్తూ ప్రజలను ఒడంబడిక విశ్వాసానికి తిరిగి పిలుస్తున్నాడు. ఆయన మొదటి సందేశాల్లో ఒకటి విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఉంచడంపై దృష్టి సారించింది. ఇది ఇశ్రాయేలు దేవునితో సంబంధంలో ప్రాథమిక అంశం కానీ నిర్లక్ష్యం చేయబడింది. కీర్తన 92లోని అందమైన పదాలు వారి కథకు అనువైన నేపథ్యాన్ని ఇస్తున్నాయి. ప్రభువును స్తుతించడం మంచిదని, అలాగే నీతిమంతులు తాటి చెట్టులా వికసిస్తారని మనకు గుర్తు చేస్తాయి. వారు వృద్ధాప్యంలో కూడా ఫలిస్తారు, ఎప్పుడూ తాజా ఆకుపచ్చగా ఉంటారు. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవాలి? మొదటిగా, మన వయస్సు లేదా అనుభవం లేనిది దేవునికి సేవ చేయడంలో మానుకోవడానికి ఎప్పుడూ కారణంగా మారకూడదు. యోషియా మరియు యిర్మియా ఇద్దరూ తమ యవ్వనాన్ని విధేయతలో ఆలస్యం చేయడానికి కారణంగా ఉపయోగించుకోవచ్చు, కానీ వారు విశ్వాసంతో ముందుకు వచ్చారు. రెండవది, దేవుడు మనలను ఏదైనా పనికి పిలిచినప్పుడు దాన్ని నెరవేర్చడానికి అవసరమైన వనరులు సమకూర్చుతాడు. యిర్మియా నోరు తాకి ఆయన తన మాటలను అక్కడ ఉంచినట్లే మనలను కూడా ఆయన పిలిచిన పనికి కావాల్సిన దాన్ని సమకూర్చుతాడు. మూడవది, నిజమైన పునరుజ్జీవనం వ్యక్తిగత నిబద్ధతతో పాటు ప్రజాచర్య కూడా అవసరం. యోషియా కేవలం సరైన విషయాలను నమ్మడే కాదు, మార్పు తీసుకురావడంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాడు. చివరగా, దేవుడు తన పనిలో తరచుగా మనుషులను జంటగా కలిపి పని చేయిస్తాడని మనం గుర్తించాలి. యోషియా సంస్కరణలు మరియు యిర్మియా ప్రకటన ఒకదానికొకటి పూరకంగా ఉండి ఆధ్యాత్మిక పునరుద్ధరణ వృద్ధి చెందిగల వాతావరణాన్ని సృష్టించాయి. యిర్మియా గ్రంథంలోని ఈ భాగం నాకు హృదయానికి దగ్గరగా ఉంది. నేను ఈ భాగాన్ని మొదటిసారి విన్నప్పుడు కొత్త విశ్వాసిగా ఉన్నాను. క్రీస్తును తెలుసుకున్న తర్వాత ప్రభుత్వ విశ్వవిద్యాలయం వదిలి క్రైస్తవ కళాశాలకెళ్లి బైబిల్ నేర్చుకున్నాను.
ఒక రాత్రి ఒక విద్యార్థి ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనం వరకు చదివాడు. నా హృదయంలో అగ్ని మండడం మొదలైంది. సమస్త ప్రపంచానికి సువార్తను తీసుకెళ్లాలనే తపన. నేను అర్హత లేనివాడినని, అసమర్థుడినని అనిపించింది. ఆ రాత్రి నేను ఒంటరిగా ఉండే ప్రదేశం వెతికాను. ప్రపంచ దేశాలకు సువార్త తీసుకెళ్లాలనే పిలుపు అంగీకరించాను. నేను దేవుని సన్నిధిలో ఏడ్చాను. నేను నిన్ను అనుసరిస్తాను. నేను చేయలేను. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా సాగాలో తెలియదు. కాని యువ ఇర్మియా చేసినట్లే, నీ పిలుపుకు నేను లొంగిపోతున్నాను, నీ పిలుపుకు. ఆ సమయం నుండి నేను 80 కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించాను. 60 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలకు సువార్త చెప్పాను. ఆ మాటల జ్వాలలు ఇంకా నా లోపల లోతుగా మండుతూనే ఉన్నాయి. నిజానికి ఈ వ్యాఖ్యానం ఇర్మియా గ్రంథంలోని ఆ భాగంపైనే నిర్మించబడింది. అది దేవుని పిలుపు. అదే పిలుపు. దేవుడు నా జీవితంపై ఉంచిన పిలుపు అనేది. ఆ బాధపడుతున్న, అవసరమైన ప్రపంచానికి ఆయన వాక్యాన్ని తీసుకెళ్లాలనే పిలుపు. ఇర్మియా మరియు యోషియా కథకు నేను ఎంత కృతజ్ఞుడినో చెప్పలేను. ఈ కథలు గుర్తు చేస్తాయి, దేవుడు మనలను ప్రపంచం చూసేలా చూడడు. మన వయస్సు, అనుభవం, సహజ ప్రతిభల ఆధారంగా ఆయన మన సామర్థ్యాన్ని కొలవడు. బదును ఆయన ఎవరు లేరో వారిని వెతుకుతాడు. ఆయన పిలుపుకు వినయపూర్వకమైన విధేయతతో, సంపూర్ణ అంకితభావంతో స్పందించగలవారిని వెతుకుతాడు. మీరు యువకుడైనా, వృద్ధుడైనా, అనుభవజ్ఞుడైనా, కొత్తవాడైనా మీ తరం మీద ప్రభావం చూపించడానికి దేవుడు మిమ్మల్ని ఉపయోగించగలడు. ప్రశ్న ఇదే. మీరు కూడా యోషియా, ఇర్మియా లాగానే ఆయన పిలుపుకు అవును అంటారా? బహుశా మీరు ఇప్పుడే ఆ పిలుపును వింటుండవచ్చు కూడా. మరి